నేను వచ్చేసాను. వెల్కమ్ వెల్కమ్. హలో. నేను మీ మమ్మీ కోసం వెయిట్ చేస్తున్నాను. మీ మమ్మీని కాస్త పిలుస్తావా? కానీ మా మమ్మీ షాపింగ్ కి వెళ్ళారనుకుంటాను. అరే, నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. ఆవిడ బయటికి వెళ్ళారా? సరే, మళ్ళీ వస్తానులే. ఆయన మిమ్మల్ని డాడీని అడిగాను అని చెప్పమన్నారు మమ్మీ. ఆయన ఎవరై ఉంటారు? అదే నాకు తెలియటం లేదు. ఆయన పేరేంటి నోబితా? ఏమో నేను అడగలేదు. ఇంటికి ఎవరన్నా వస్తే కనీసం పేరైనా అడుగుద్దా నోబితా? చూడటానికి ఆయన ఎలా ఉన్నారు? ఆయన్ని డిస్క్రైబ్ చేయ నోబితా. తీసుకురాబా. ఆయన చూడడానికి ఎలా ఉంటారంటే ఎలా ఉంటారు? మొహానికి 2 కళ్ళు ఉన్నాయి. మనుషులందరికీ 2 కళ్ళే ఉంటాయి. అది ఏంటంటే సరే, ఆయన ముక్కు ఎలా ఉంది? ముక్క ముక్కు ఎలా ఉందబ్బా? ముక్కు అందరికీ ఒకేలా ఉండదు. బండ ముక్కు, చప్పిడి ముక్కు. ఆయన ముక్కు ఎలా ఉంది? మీరు ఇలా ఓవర్ గా క్వశ్చన్లు వేస్తుంటే నా బుర్ర అసలు పని చేయట్లేదు. ఆయన ఎలా ఉంటారో బాగా ఆలోచించి కాస్త గుర్తు తెచ్చుకుని చెప్పు నోబితా. సారీ డాడీ, నాకు అసలు ఏం గుర్తు రావట్లేదు. నువ్వు అప్పుడే లేచావా? నువ్వేం డ్రా చేస్తున్నావో నాకు చూపించవా? చూపిస్తూ నువ్వు ఖచ్చితంగా నవ్వుతావు. సరే, నేను నవ్వనులే, చూపించు. నిజంగానా? అయితే నీకు ముట్టుకెళ్ళేస్తాను. నవ్వనని చెప్పి నవ్వుతావు. నేను కష్టపడి ట్రై చేస్తున్నాను, కానీ ఆయన ఫేస్ మాత్రం రావట్లేదు. ఆయన ఫేస్ ఎలా ఉందో ఎగ్జాక్ట్ గా నాకు గుర్తు రావడం లేదు డోరేమాన్. అదే ఇప్పుడు ప్రాబ్లం. బాత్రూమ్ నుంచి తీసుకొచ్చేసావా? దీన్ని యూజ్ చేస్తే ఎవరైనా ఫేస్ ని రీక్రియేట్ చేయొచ్చు. నిజంగా నువ్వు అలా చేయగలవా? దీంట్లో నువ్వు అన్ని రకాల ఫేసెస్ చూడొచ్చు. నువ్వు చూసిన ఆ మనిషి పార్ట్స్ ని దీంట్లో చూస్ చేయి. ఓకే డోరేమాన్. సరే, ముందు కళ్ళ నుంచి స్టార్ట్ చేద్దాం. ఆయన కళ్ళు ఎలా ఉండవమ్మా? సరే, నీకు 1 by 1 చూపిస్తాను. ఆయన కళ్ళు ఇలాగే ఉంటాయి. సరే, ఇప్పుడు నోస్ ఎలా ఉంటుందో చూపించు. ఇలాగే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వాళ్ళ మౌత్. కరెక్ట్, ఆయన మౌత్ ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఐబ్రోస్. స్టాప్. ఐబ్రోస్ ఇలాగే ఉంటాయి. ఇప్పుడు ఆయన హెయిర్ స్టైల్, ఫేస్ షేప్ ఏంటో చూద్దాం. ఇది చాలా టఫ్ జాబ్ లా ఉంది. షేప్ తప్పుగా సెలెక్ట్ చేసావంటే ఫేస్ డిఫరెంట్ గా కనిపిస్తుంది. కేర్ఫుల్ గా చూడు. ఖచ్చితంగా ఇదే, నో డౌట్. సరే, ఇప్పుడు నువ్వు చూస్ చేసినవన్నీ కలిపి ఒక ఫేస్ ని క్రియేట్ చేద్దాం. నోబితా, ఈ బకెట్ ని నీ తల మీద పెట్టుకో. ఏంటి, బకెట్ ని తల మీద పెట్టుకోవాలా? ఓవర్ గా మాట్లాడుకో. ఏం కాదు నోబితా. నువ్వేం వరి అవ్వకు నోబితా, అది ఫేస్ ని క్రియేట్ చేస్తోంది. దాని పని పూర్తయినట్టుంది. సరే, ఆ బకెట్ ని నీ తల మీద నిచ్చితి. కాస్త అద్దంలో చూడు. కరెక్ట్, ఆయన మొహం ఇలాగే ఉంటుంది. అలాగా? అయితే వెంటనే వెళ్లి మామ్ డాడ్ కి చూపి. ఇతను ఎవరై ఉంటాడు? నేను ఈయన్నెప్పుడు చూడలేదే. నువ్వు చెప్పిన ఫీచర్స్ అన్ని కరెక్టేనా? నాకు డౌట్ గా ఉంది. ఆయన ఇలాగే ఉన్నారు డోరేమాన్, నా మాట నమ్ము. ఎంతవరకు ఇటువంటి వ్యక్తిని నేను ఎప్పుడూ చూడలేదు. కానీ ఆయనకి మీరు బాగా తెలిసినట్టే మాట్లాడాడే. సంథింగ్ రాంగ్. ఇలాంటి వ్యక్తి ఎవరు నాతో చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నట్టు నాకు గుర్తు రావడం లేదే. అతను ఎవరై ఉంటాడు? అసలు మన ఇంటికి ఎందుకు వచ్చినట్టు? నీ గురించి పిల్లల్ని ఎందుకు అడిగాడు? ఇప్పుడు మనం ఏం చేయాలి డోరేమాన్? నువ్వు ఈ ఫేస్ తోనే బయటికి వెళ్ళావంటే నిన్ను ఎవరైనా రికగ్నైజ్ చేస్తారు కదూ. ఆయనని కనిపెట్టచ్చు. ఏంటి, ఈ ఫేస్ తో రోడ్ మీదకి వెళ్ళాలా? హే నోబితా, నువ్వు ఒక ఇంపార్టెంట్ పర్సన్ ని కనిపెట్టడానికి వెళ్తున్నావు. సో గుడ్ లక్. ఎవరో ఒకరు గుర్తుపట్టి మాట్లాడితే అంతే చాలు. జియానా సోనియా వస్తున్నట్టున్నారు. హలో ఫ్రెండ్స్. ఎక్స్క్యూజ్ మీ సార్, మేము మీకు తెలుసా? ఓ, వీళ్ళు నన్ను గుర్తుపట్టినట్లేరు. మీకు నోబితా తెలుసు కదా? కొంచెం కొంచెం తెలుసు సార్. నోబితాకి మీరేమవుతారు సార్? రిలేటివా? నేను వాడికి మామాని. మీరిద్దరే వాడిని ఎప్పుడు ఏడిపిస్తున్నారంటే చెప్పాడు. లేదు సార్, అలాంటిదేమీ లేదు సార్. చూస్తావేంటి చెప్పు. వాడిని మేము ముద్దుగా చూసుకుంటాం. అవునవును సార్, అప్పుడప్పుడు గోరు ముద్దలు కూడా పెడుతుంటాం. నేను చెప్పేది నిజమా? నిజం సార్. ఇంకెప్పుడైనా నోబితాని ఏడిపించారంటే మిమ్మల్ని విరగదీస్తాను. కుర్రాలు భయపడి పారిపోతున్నారు. ఎక్స్క్యూజ్ మీ మేడం,
ఏమిటబ్బాయ్? ఈ ఫేస్ ని మీరు ఎక్కడైనా చూసారా? లేదు, నేను చూడలేదు. లేదు, నేను ఎప్పుడూ చూడలేదు. నాకు తెలియదు బాబు. నువ్వు వెళ్ళి పోలీస్ ఆఫీసర్ ఎవరైనా అడగచ్చు కదా. ఈ ఫేస్ ఎక్కడో చూసినట్టే ఉంది. ఆ, మీరు చెప్పేది నిజమా? అవును, ఇందాక కూడా నేను ఎక్కడో చూశాను అబ్బాయి. ఎక్కడా? పోలీస్ బాక్స్ దగ్గరలో ఎక్కడో చూసినట్టు గుర్తు. ఏంటి, పోలీస్ బాక్స్ దగ్గర చూసారా? ఓకే, థ్యాంక్ యూ సార్. ఆగబ్బాయి, ఈ వివరాలు ఎందుకు అడుగుతున్నాడు? ఏంటి, ఈయనకి దొంగ? ఈయన మీద 23 కేసులు ఉన్నాయా? పోలీసు ఎన్ని వెతుకుతున్నారా? అంటే ఈయన మా ఇంటికి దొంగతనానికే వచ్చాడు. దొరమా, నీకు విషయం చెప్పాలి. అర్జెంట్ ఎక్కడన్నా? ఏమైంది తనకి? పట్టపగల రోడ్లు ఇలా తిరగావంటే మన జైల్లో పడేసి కాళ్ళు చేతుల్లో విరగదీస్తారు. చెప్పిన మాట విని నాతో రా. నన్నెందుకయ్యా లాక్కెళ్తున్నావ్? ఈ నొబితా ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో? హా, ఈ ఫేస్! నేను వెంటనే నొబితా ఫేస్ మార్చేయాలి, లేకపోతే వాడు ప్రాబ్లం లో ఇరుక్కుంటాడు. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు ఎందుకు ఇక్కడ దాక్కుంటున్నారు నేను తెలుసుకోవచ్చా? ఓ, నువ్వా నొబితా? వెంటనే నీ ఫేస్ ని మార్చేయాలి, లేకపోతే పెద్ద ప్రాబ్లం అవుతుంది. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు. ఏంటి నొబితా, ఏం వాగుతున్నావు? మన ఇద్దరం కలిసే కదా ఇందాక మార్చా. Please like, share, subscribe to Leon Echodo. ఈ మధ్య టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. బయటికి వెళ్ళాలని ఎందుకంత ఆరాట పడతావు? పోలీసులు మన కోసం వెతుకుతున్నారు. నువ్వు లోపలికి రా. వదలు, నేను మీకు నేర్పిస్తాలే. నన్ను వదలరా బాబు. ఒకసారి చెప్తే బుర్రకెక్కదా? లోపలికి వెళ్ళు. ఏంటి ఇక్కడ గొడవ? మా సంగతి మీకెందుకండి? పని చూసుకోండి. ఎందుకు బయటకు వస్తానని పట్టుబడతావు? లోపలికి వెళ్ళు. అరే అరే, ఇద్దరు ఒకేలా ఉన్నారే. ఈ మిషన్ ని యూజ్ చేసి ఈ అబ్బాయి నా ఫేస్ ను కాపీ కొట్టాడు. వేషం మార్చుకుని మా మీద స్పై చేయడానికి వచ్చావా? నిన్ను డోరేమాన్ త్వరగా వచ్చి నన్ను కాపాడే, లేకపోతే వీళ్ళు నన్ను చంపేసేటట్టున్నారు. సరే, నువ్వు రెడీనా? రెడీగా ఉన్నాను. ఇలాంటి అవకాశాన్ని మిస్ చేసుకోకూడదు. అనవసరంగా వాక్కుండా పంచుడు. సరే సరే, నువ్వు అలా కోపడకు. ఇప్పుడు ఏం చెయ్యాలబ్బా? అప్పుడే మర్చిపోయావా? ఒక కొత్త ఫేస్ సెలెక్ట్ చేసి ఆ తర్వాత బటన్ ప్రెస్ చేయి. అవసరమైనప్పుడు మాత్రం వీడు రాడు. అంతా నా బ్యాడ్ లక్. అంతే, పని పూర్తయింది అనుకుంటాను. ఏంటి, నా ఫేస్ ఎలా ఉంది? చాలా గ్లామరస్ గా ఉందా? ఇదిగా నువ్వే చూసుకో. ఓ, ఏంటిది తలకిందులుగా ఉంది? ఏం చేసావు నువ్వు? నీకింత చిన్న పని కూడా చేత కదా? లేదు, నువ్వు నన్ను పట్టుకోపోతే. అమ్మయ్యా, నువ్వెక్కడున్నావు కనిపెట్టాను. డోరేమాన్ వచ్చేసావా? ఇప్పుడు నువ్వు సేఫ్ గా ఉన్నావు నొబితా. వాళ్ళు తప్పు బట్టలు ప్రెస్ చేసినట్టున్నారు, అందుకే ఇలా అయింది. హే నోబితా, నువ్వెలా ఉన్నావు నోబితా? మీ అంకుల్ వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారా? ఇందాకే వెళ్ళారు సునియో. Please do like, share and subscribe to Leon Echodo నోబితా, channel. మేము ఉండగా నువ్వు ఇలా రోడ్డు మీద ఒంటరిగా వెళ్తే ఏమైనా బాగుందా చెప్పు? ఎన్నిసార్లు మనం గొడవ పడ్డా ఫ్రెండ్స్మే కదా. ఈ సీక్రెట్ ని ఇలాగే మెయింటైన్ చేస్తే వీళ్ళు నన్ను కొట్టకుండా ఉంటారు. ఓకే, గ్రౌండ్ కు వెళ్ళి ఆడుకుందాం. మన గ్రౌండ్ కు వెళ్ళి ఆడుకున్న తర్వాత